వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూపీలో రుణమాఫీపై కేంద్రాన్ని నిలదీసిన పవన్, అన్ని రాష్ట్రాల్ని సమంగా చూడాలంటూ ట్వీట్. ముఖ్యమంత్రి ఇంటికి కోట్లు ఖర్చు చేశారు, వీల్ చైర్కు డబ్బులు లేవా? గాంధీ ఆసుపత్రి వివాదంపై దిగ్విజయ్ ఫైర్. యూనిక్యాబ్స్ పేరుతో భారీ మోసం, 8 కోట్లతో విచారణ ఎత్తేసిన కేటుగాడు. పాత బస్తీలో రెచ్చిపోతున్న వడ్డీ వ్యాపారులు, 20 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. తెలంగాణ అప్పులపై శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. బంగారు తెలంగాణ కాకుండా అప్పుల తెలంగాణగా మారిపోతోందంటూ బీజేపీ సభ్యులు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అయితే మోడీ హయాంలో భారత ప్రభుత్వం కూడా అప్పులు తెస్తోందని, మరి అప్పుడు అప్పుల భారతంగా పిలవాలా అంటూ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. నా ఒక బాధ్యత ఏంటంటే మనం బంగారు తెలంగాణ దిశలో మనం వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది బకాయి తెలంగాణగా మారొద్దనే అంతేటువంటి విషయంలో జస్ట్ ఏ హింట్ అండ్ కాషన్ దట్ నేను కూడా ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ది టేకింగ్ ఆఫ్ లోన్స్ ఫర్ డెవలప్మెంట్. ఎందుకంటే వితౌట్ టేకింగ్ లోన్స్ వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తూ ఉంది, భారత ప్రభుత్వం కూడా అనేక ఫోరం నుంచి IMF దగ్గర లోన్ తీసుకు ఉంది. ఆనాడు చంద్రశేఖర్ గారు హీ హ్యాస్ టు కీప్ గోల్డ్ టు టేక్ లోన్ టు రన్ దిస్ కంట్రీ. ప్రభుత్వాలకు లోన్ తీసుకునేటటువంటి ఒక విసరపాటు ఉన్నది, వాటి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బకాయిలు చెల్లించేటటువంటి ఈ మనకు వనరులు కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. బకాయిల తెలంగాణ అంటున్నారు మళ్ళీ మీరు. నా విజ్ఞప్తి, నేను కూడా బకాయిల భారతదేశం అంటే మరి అది కేంద్ర ప్రభుత్వానికి వర్తిస్తుందా? మాకంటే మరి జీడిపి డెట్ రేషియో వాళ్ళకి ఎక్కువ 69% ఉంది మనకంటే కూడా. అంటే మరి మేము కూడా అనొచ్చు కదా, బకాయిల భారతదేశంగా మారుస్తున్నారు నరేంద్ర మోడీ అనొచ్చా? పాయింట్ ఏంటంటే మీరు అనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. ఇప్పుడు మహారాష్ట్ర కంటే మహారాష్ట్ర సైజ్ చూసుకున్నా, గుజరాత్ చూసుకున్నా, లేదా తెలంగాణతో చూసుకున్నా మనం వీఆర్ వెరీ మచ్ విత్ ఇన్ ద లిమిట్స్ అని నేను మీకు సోదాహరణంగా స్టాటిస్టిక్తో సహా చెప్పాను. చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ బకాయిల తెలంగాణ మరి నేను కూడా అనాల్సి వస్తుంది. బకాయిల భారతదేశంగా మారుస్తున్నారు నరేంద్ర మోడీ అనాలా? మహారాష్ట్ర లేకపోతే బకాయిల్లోకి తోసేస్తున్నారు, అప్పులో ఊబిలోకి నెడుతున్నారు దేవేంద్ర ఫడ్నవీస్ అనాలా? దయచేసి ఎవరో చెప్పారని మీరు పెద్దల సభలో మాట్లాడడం కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రతిపక్ష నేత జానారెడ్డిపై ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. ఎంబీసీలు అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు నిధులు కేటాయించేసరికి కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు అధ్యక్ష 2 విషయాలు మాట్లాడినారు. ఒక ప్రధాన ప్రతిపక్షం నుంచి ఇన్ని సంవత్సరాలు రాజ్యం చేసినటువంటి పార్టీ నుంచి నేను ఆశించలే, సభలో లేను కానీ బయట విన్న స్పీచ్ వార్త టీవీలో నేను రాసుకున్న వెంటనే అవకాశం వస్తే పాటి మీ ఆలోచన ఎట్లుందనే దానికి ఆర్థిక మంత్రి గారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసేటువంటి లోతుల్లోకి ఎట్లా పోయినాం, ఎట్లా అధ్యయనం చేసినాం, దానికి ఏం ప్రతిపాదన పెట్టినాం, ఊళ్ళలో ఉన్న యాదవులు కావచ్చు, చేపలు పట్టే వాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళు కావచ్చు, బడ్జెట్లో మేము కనపడుతున్నాము. హైదరాబాద్లో ఆర్థిక మంత్రి చదివే బడ్జెట్లో మేము మొట్టమొదటిసారి కనపడుతున్నాము అని ప్రజలు ఫీల్ అయిందని వారు చెప్తే అది మీకు పడుతుంది ఎందుకో నాకు అర్థమైతే లేదు. ఇక మీరు చెప్పింది జానారెడ్డి గారు అన్నారండి, నా రికార్డు ఉండి ఇప్పుడు స్పీకర్ గారు ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్. వారు ఏమన్నారు? ఎంబీసీలు అంటే ఎవరు తెలియదు మీకు. ఎస్, జానారెడ్డి గారు అన్నారు, ఈజ్ ఆన్ రికార్డ్, యువర్ లీడర్ ఈజ్ ఆన్ రికార్డ్. ఎంబీసీ అంటే ఎవరు, 1000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారు? ఇదా ప్రతిపక్ష నాయకుడు అడిగే ప్రశ్న. రెండవది అధ్యక్ష వాస్తవంగా ప్రజలకు తెలియాలి కదా. వారు మాట్లాడింది జానారెడ్డి గారు కరెంటు విషయంలో తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేక ఏమంటారు అధ్యక్ష? డిస్కామ్లు ఇప్పటికే 10,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నారు, ఇంకో 4,000 కోట్లు డిస్కామ్లకు అప్పులు కావాలి, యాడికెళ్ళి ఇస్తారంటారు. నేను ఇది నవ్వన్నా ఏడవన్నా అర్థం కాలేదు అధ్యక్ష. డిస్కామ్ల అప్పుల గురించి ఇవాళ సామాన్య మానవుని మామూలు మనిషినంటే చెప్తారు అధ్యక్ష. నేను స్వయంగా ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఉదయ్ స్కీమ్లో 12,000 కోట్ల రూపాయల అప్పులు డిస్కామ్లకు ఉంటే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ఇంకా తమాషా ఏంటంటే గవర్నర్ గారి స్పీచ్కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద సమాధానం చెప్తూ ఇదే సభలో నేను చెప్పిన ఐఎమ్ ఆన్ రికార్డ్. డిస్కామ్ల యొక్క అప్పులు మనం తీసేసుకున్నాం. ఆ తీసుకున్న దరిమిలా కేంద్రం ఇచ్చినటువంటి వెసులుబాటు బాండ్స్ ఆర్బీఐ మన తరఫున ప్రవేశపెడితే దేశంలో ఉన్న బ్యాంకులన్నీ క్యూ కట్టి తీసుకున్నాయని చెప్పి ఇదే సీట్లకి చెప్పిన అధ్యక్ష.
తెల్లారే ప్రతిపక్ష నాయకులు మాట్లాడి డిస్కంలకు అప్పులేంటికి వారి పరిజ్ఞానానికి వందనాలు అధ్యక్ష. అది వారే చెప్పాలా? కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ పై జానా కౌంటర్ ఇచ్చారు. వెనుకబడ్డ కులాల్లో ఎంబీసీల లెక్కలు తేల్చారా అని ప్రశ్నించారు. బడ్జెట్లో ఎవరికిన్ని కేటాయింపులు చేసినా అవి ఆయా వర్గాలకు చేరకపోతే అభాస్ పాలవుతారని గుర్తు చేశారు. ఎంబీసీ విషయం ఏంటంటే 113 కులాలు ఇవాళ బ్యాక్వర్డ్ అన్నాం. మోస్ట్ బ్యాక్వర్డ్ అంటే ఆ 113 కులాల్లో ఏరుకోవాలన్నా వద్దా? ఏరుకుంటే ఏరిందా లేదా? ఏరితే ఏ కులాలు నిర్ణయించిందా లేదా? ఆ నిర్ణయించితే ఆ కులాల జాబితా కదా ఇప్పుడు మనం ఇవ్వాల్సింది. అది ఎప్పుడు నిర్ణయం అవుతుంది? ఆ నిర్ణయం లోపల ఆలస్యం అవుతుంది. ఈ 1000 రూపాయలు ఖర్చు పెడతారా లేదా? ఎంత 1000 కోట్లు సారీ అనేటువంటి అంశం. ఇంత లోతైనటువంటి విషయాన్ని ప్రభుత్వానికి అందించి మీరు సరి చేసుకోవటానికి వీలుగా మేము చెప్పినాం. అంతే తప్ప వేరే కాదు. లాస్ట్ వర్డ్ ఒకటే అధ్యక్ష, ఏదైతే గొర్రెల కాపర్లకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఇచ్చేటువంటిది మేము అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నామని చెప్పినాం. నా ఇల్లు ఇవ్వండి, కానీ ఇతర స్కీముల్లాగా అంటే ఇస్తామని చెప్పి దాన్ని మళ్ళీ ఇవ్వటంలో మీ అంచనా తప్పు కాకుండా చూసుకోండి అని చెప్పినాం అని. మూడోది అధ్యక్ష, విజన్ లేదనేటువంటిది ఒకదానికొకటి మాట్లాడుకుంటూ కూడా ఉపయోగం. ఒక్క మాటలో చెప్తున్నాం. ఆస్ట్రేలియా సంగతి మన ఈటల రాజా, ఆస్ట్రేలియాలో ఎంత భూమి ఉన్నదో ప్రపంచంలో ఏ దేశంలో లేనంత భూమి ఉన్నది. తక్కువ జనాభా ఉన్నారు. ఎక్కడ చూసినా గొర్రెలు కాసుకోవచ్చు. కానీ మన భూమిలో ఎన్ని గొర్రెలు కాస్తామో అంచనా వేయండి. దట్స్ ఆల్. ఉదయ సముద్రం ప్రాజెక్టు వ్యవహారంలో అధికార విపక్షాల మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. భూములు ఇవ్వడానికి ప్రజలు ముందుకొచ్చినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. దీనికి మంత్రి హరీష్ ఘాటుగా సమాధానం చెప్పారు. జీవో నెంబర్ 123పై కాంగ్రెస్ పార్టీ వేసిన కేసును ఉపసంహరించుకుంటే 10 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తామన్నారు హరీష్. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ. అలాగే హైదరాబాద్ను ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాతబస్తీ అభివృద్ధికి 5,000 కోట్లు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. గండిపేట నుంచి పాతబస్తీకి మంచినీరు అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. A reply has not been given, sir. So once again, I am requesting that, sir. Sir, I have also requested the government to constitute the first State Finance Commission of Telangana State as mandated by the constitutional amendment, sir. Sir, I may recall that the 73 constitutional amendment makes it mandatory for the state government to appoint a state finance commission for every 5 years to review the financial position of Panchayat Raj institutions, urban local bodies under the Article 2431 3I and Y and make recommendation the devolution of state taxes to the local bodies, sir. So ये है, इसको कायम करने के लिए बोले, उस ताल्लुक से भी कुछ नहीं बोले साहब. और अभी सीएम साहब ने भी रिप्लाई दिया. ऑनरेबल मिनिस्टर अपोजिशन मिनिस्टर साहब भी एमबीसी के ताल्लुक से बोल चुके हैं, तो मैं उस ताल्लुक से नहीं बोलूंगा साहब. मैं एजुकेशन के बारे में मैं याद दिलाना चाहता हूं कि ऑनरेबल चीफ मिनिस्टर साहब ने वादा किया था, तयखुन दिया था कि सेपरेट डीएससी करेंगे उर्दू मखलूआ जायदादों की तखर्रुर के लिए. तो उस ताल्लुक से मीटिंग बुलाएंगे बोले थे, नहीं हुआ. और ये I have also mentioned about one more important thing about junior and degree colleges, sir. वहां पर अगर मील प्रोवाइड करेंगे स्टूडेंट्स को तो शायद उनका अटेंडेंस उससे इंप्रूव होगा. And to take up యూపీలో రుణమాఫీ కేంద్రమే చేస్తుందంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. రుణమాఫీ కోసం తెలుగు రాష్ట్రాలు అడిగినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న తెలుగు రాష్ట్రాలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలను కేంద్రం ఒకేలా చూడాలని సూచించారు. రుణమాఫీపై దక్షిణాది రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కోరారు. ఇలా చేయటం దేశ సమగ్రతకు మంచిది కాదని ట్వీట్ చేశారు పవన్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 3 జిల్లాల్లోనూ 99% ఓటింగ్ నమోదైంది. కడపలో మొత్తం 840 ఓట్లకు గాను 839 ఓట్లు పోలయ్యాయి. నెల్లూరు జిల్లాలో 852 ఓట్లకు గాను 851 ఓట్లు పోలయ్యాయి. ఇక కర్నూలు జిల్లాలో మొత్తం 1084 ఓట్లకు గాను 1078 ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 20న ఓట్ల లెక్కింపు జరగనుంది. గత 15 రోజుల నుంచి ఓటర్లంతా ఆయా పార్టీల శిబిరాల్లో ఉండటంతో అందరూ బస్సుల్లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని చోట్ల పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ, వైసీపీ మధ్య పోరు ఉత్కంఠగా సాగటంతో పలుచోట్ల భారీగా బలగాలను మోహరించారు. వైసీపీకి బలమున్న చోట అభ్యర్థులను బరిలో నిలిపి టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. స్థానిక సంస్థల కోట ఎన్నికల్లో జమ్మలమడుగులో ఓటేసిన జగన్ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ప్రజాప్రతినిధులను చంద్రబాబు డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు జగన్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుర్తు మీద గెలిచిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తుల కన్నా చాలా ఎక్కువ. అటువంటి చోట తెలుగుదేశం పార్టీ అదే పనిగా క్యాండిడేట్ ను పెట్టింది అని అంటే పెట్టి ఆ తర్వాత వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలను, కార్పొరేటర్లను కొనుగోలు చేసి భయపెట్టి ప్రలోభాలు పెట్టి కిడ్నాపులు చేసి ఎలక్షన్లు నడుపుతా ఉన్నారు అని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. ఇదే కడప జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఓటర్స్ మొత్తం 841 మంది ఓటర్లు ఇవాళ ఉంటే అందులో 521 మంది ఓటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు. తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కేవలం 305. మదర్సాలలో అవకతవకలకు పాల్పడ్డ వివిధ స్థాయిలకు చెందిన అధికారులు, ఉద్యోగులను 10 మందిని సస్పెండ్ చేసినట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శాసనమండలిలో తెలిపారు. అదేవిధంగా దుర్వినియోగం జరిగినట్టు భావిస్తున్న సొమ్మును కూడా రికవరీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మదర్సాలలో అవకతవకలు జరుగుతున్న దానిపై మండలి సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి సమాధానమిచ్చారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి నినాదంతో సిపిఎం చేపట్టిన పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చేరుకుంది. 150 రోజులకు పైగా సాగుతున్న మహాజన పాదయాత్ర ఇప్పటి వరకు 4000 కిలోమీటర్లు పూర్తి చేసుకుందని చెప్పారు సిపిఎం నేతలు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని విమర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్.
ఉత్తరాఖండ్ సీఎం పీఠాన్ని త్రివేంద్ర సింగ్ రావత్ అధిష్ఠించనున్నారు. గవర్నర్ కృష్ణకాంత్ రేపు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తాజాగా రావత్ ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఉత్తరాఖండ్ లో బీజేపీ దెబ్బకి కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. 2012 ఎన్నికల్లో 2 పార్టీలకి పోటాపోటీ సీట్లు వచ్చినా అధికారం కాంగ్రెస్ కే దక్కింది. అప్పట్లో కాంగ్రెస్ 32 స్థానాలు గెలుచుకుంటే బీజేపీ 31 సీట్లతో సరిపెట్టుకుంది. 2012 ఎన్నికల్లో బీఎస్పీకి 3 సీట్లొస్తే ఇతరులకు 4 స్థానాలు దక్కాయి. 5 ఏళ్లు ఊగిసలాటలతో ప్రమాదపు అంచుల దాకా వెళ్లినా మళ్లీ నిలబడ్డ హరీష్ రావత్ సర్కారుకు ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పలేదు. జయలలిత కొడుకునని చెప్పుకుంటున్న వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. తాను జయలలిత, శోభన్ బాబులకు పుట్టిన కొడుకుగా చెప్పుకుంటున్న కృష్ణమూర్తి అనే వ్యక్తి జయలలిత ఆస్తిని తనకు అప్పగించాలంటూ కోర్టుకు వెళ్లాడు. దీనిపై విచారించిన కోర్టు అసలు అతను సమర్పించిన డాక్యుమెంట్లలో తప్పులు ఉన్నాయని, వాటిని పరిశీలించాలని పోలీసుల్ని ఆదేశించింది. కోర్టుతో ఆటలాడితే జైల్లో పెడతామని మందలించారు న్యాయమూర్తి.